మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు ప్రధానమైనటువంటి పేపర్లలో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి పేపర్లో ఇక్కడ ప్రధానంగా మనకి ఈరోజు మట్టిలో మాణిక్యాలకు మెరుగని చెప్పేసి గ్రామీణ క్రీడాకారులను గుర్తించడంలో సర్కారు నూతన వరవడని చెప్పేసి, అలాగే రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్రాతో వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ సాక్షిలో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. చూడండి, దేశంలోనే తొలిసారిగా విస్తృతంగా పోటీల నిర్వహణ, కనీ విని ఎరుగని రీతిలో 1.23 కోట్ల మందికి భాగస్వామ్యం, 37 లక్షల మంది క్రీడాకారులు, 2,93,000 మంది మ్యాచ్లు, గ్రామ మండల జిల్లా స్థాయిలో ముగిసిన పోటీలు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. చూడండి, రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధికి ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర ద్వారా ముందుకు రావడం అభినందనీయం. క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని మెరుగుపరిచే ప్రయత్నానికి ఇది శ్రీకారం. ఈ అద్భుత ప్రయత్నం కొనసాగాలి అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో గ్రామీణ క్రీడాకారులను గుర్తించడం కోసం క్రీడలను కూడా ప్రోత్సహించాలి. దేశంలో క్రీడలు అనేవి ప్రోత్సహించి దేశానికి అవసరమైనటువంటి క్రీడా రంగంలో కూడా దేశంలో మందే ప్రథమ స్థానంలో నిలవాలంటే మరి క్రీడాకారులు కూడా బయటికి రావాలి. విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను బయటికి తీసి వారి యొక్క టాలెంట్కి అనుగుణంగా వారి అవకాశాలను దక్కించుకొని ఎదగాలనేటువంటి ఉద్దేశంతో ఈ క్రీడలను ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తూ మరి ఆడుదాం ఆంధ్ర అనేటువంటి దాన్ని కండక్ట్ చేయడం జరిగింది. చూడండి, గ్రామీణ క్రీడాకారులను గుర్తించడంలో సర్కారు నూతన ఒరవడి, రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్రాతో వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ప్రధానంగా సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు చరిత్రాత్మకం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 6.5 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు పూర్తి, రోజుకు 1,00,000 రిజిస్ట్రేషన్లు. అలాగే ఈ స్థాయిలో రిజిస్ట్రేషన్లు గతంలో ఎప్పుడూ జరగలేదు. గ్రామ స్థాయికి రిజిస్ట్రేషన్ల వ్యవస్థ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ ఐజీ రామకృష్ణ అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానంగా సాక్షిలో ఇవ్వడం జరిగింది. సో గవర్నమెంటు మరి లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది, వాటి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టడం జరిగింది. అలాగే సేల్ టైటిల్ డీడ్ అనేది కూడా ఇచ్చేసి మరలా వాటిని అమ్ముకునేందుకు అవకాశం కూడా, రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయిపోయాక వాటిని అమ్ముకునేందుకు అవకాశం కూడా కల్పించడం జరిగింది. అలాగే రిజిస్ట్రేషన్ అయిపోయాక వారికి కావాల్సినటువంటి రుణ సదుపాయం పొందేందుకు కూడా గవర్నమెంట్ అవకాశం కల్పించింది. సో ఎప్పుడూ లేని విధంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంది అని చెప్పేసి ఇక్కడ ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు చారిత్రాత్మకం అని చెప్పేసి సాక్షిలో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ అలాగే ఇక్కడ చూడండి, పునరుత్పాదక విద్యుత్ 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఆర్పిఓలో కేంద్రం నిర్దేశించిన లక్ష్యాన్ని రాష్ట్రం అధిగమించింది అని చెప్పేసి 9,008 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తు ఏపీలో ఉత్పత్తి అవుతుందని చెప్పేసి, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల్లోనూ దేశంలో అగ్రగామిగా ఉంది రాష్ట్రం అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. నెట్ క్యాప్ వైస్ చైర్మన్ ఎండి రమణారెడ్డి వెల్లడి అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే పునరుత్పాదక విద్యుత్ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్ళ విషయానికి వస్తే స్కూళ్ళని ప్రోత్సహిస్తుంది. అలాగే విద్యార్థుల్లో ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి తీయడానికి ఈ దేశాన్ని క్రీడా రంగంలో దేశాన్ని ప్రథమ స్థానంలో నిలపడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే మొదలు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది క్రీడాకారుల్ని బయటికి తీయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రధానంగా ఆడుదాం ఆంధ్ర పేరుతోటి క్రీడలను ప్రోత్సహించడం కూడా జరుగుతుందని చెప్పేసి ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇళ్ల పట్టాలు ఒక చారిత్రాత్మకం అని చెప్పేసి కూడా సాక్షిలో ప్రధానంగా ఇక్కడ ప్రచురించడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి మరి తెల్లవారుజామున లారీ విధ్వంసం, మరో లారీతో పాటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన వైనమని చెప్పేసి 7 దుర్మరణం, 25 మందికి తీవ్ర గాయాలు. నెల్లూరు జిల్లా కావలిలో జాతీయ రహదారిపై ఘటన అని చెప్పేసి నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. సో రోజుకి
మరి రోడ్డు మరణాలు ప్రమాదవశాత్తు చనిపోయేటువంటి వారి సంఖ్య రోజు రోజుకి క్రమేణా పెరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇది చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. అలాగే ఎక్కడ చూడండి సై అంటే సై, టీడీపీ జనసేన నేతల మధ్య పొత్తు కుంపట్లు, నియోజకవర్గాల్లో గొడవలకు దిగుతున్న ఇరు వర్గాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి సై అంటే సై అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టీడీపీ జనసేన నేతల మధ్య పొత్తు కుంపట్లని చెప్పేసి ప్రధానమైనటువంటి ప్రధాన పేపర్లో ఫస్ట్ ఎడిషన్లో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న టీడీపీ జనసేన పార్టీల మధ్య సీట్ల సెగపట్లు ఏమాత్రం తగ్గడం లేదు, ఎవరికి వారు సై అంటున్నారని చెప్పేసి పార్టీల అధినేతలు పొత్తు కుదుర్చుకున్న కింది స్థాయిలో నేతలు కేడర్లు మనసులు మాత్రం కలవడం లేదు, మున్ముందు కూడా కలిసి పనిచేసేందుకు కేడర్ సంసిద్ధంగా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో చాలా చోట్ల రెండు పార్టీల నేతల మధ్య పొత్తు అస్సలు పొసగడం లేదు, పైగా కలిసి పనిచేస్తున్నట్లు చంద్రబాబు పవన్లు ఎప్పుడో ప్రకటించినా ఇప్పటి వరకు వారి ఇరువురి మధ్య ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు, సీట్ల సర్దుబాటు నుంచి ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి సభల వరకు అన్ని ప్రకటనలకి పరిమితమయ్యాయని చెప్పేసి కూడా ఇక్కడ సై అంటే సై, టీడీపీ జనసేన నేతల మధ్య పొత్తు కుంపట్లు అని చెప్పేసి కూడా సాక్షిలో ప్రధానమైనటువంటి మొదటి ఎడిషన్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని నియోజకవర్గాల్లో ఇక్కడ చూసినట్లయితే తెనాలి సీటు కోసం జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా పోటీ పడుతుండగా రసవత్తరంగా మారింది. సీటు తనదేనని మనోహర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేయగా రాజా మాత్రం ఇంకా నిర్ణయం జరగలేదని చెబుతూనే పోటీ చేస్తానని చెబుతున్నటువంటి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కొన్ని నియోజకవర్గాల్లో ఇటు టీడీపీ కానీ అటు జనసేన కానీ పొత్తులు పెట్టుకున్నప్పటికీ కూడా కొన్ని నియోజకవర్గాలలో టీడీపీకి సంబంధించినటువంటి బలమైనటువంటి నాయకులు ఎప్పటి నుంచో పోటీ చేసి గెలుపొందినటువంటి అభ్యర్థులు ఆ నియోజకవర్గంలో సీనియర్స్ ఉండడం ఒకటైతే, ఇటు మరి జనసేన పార్టీకి చెందినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు కూడా ఆ నియోజకవర్గాలలో ఆ సీట్లు మాకే కేటాయించాలని చెప్పేసి పోటీ పడుతుండటంతో అక్కడ జనసేనకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సి రావడం వలన ఇటు మరి టీడీపీకి చెందినటువంటి ముఖ్య నాయకులకి అలాగే జనసేనకి చెందినటువంటి ముఖ్య నాయకులు అక్కడ పోటీ చేయాల్సి రావడం, మరి ఈ పొత్తుల విషయంలో మరి ఆ సీట్ల కేటాయింపు విషయంలో ఇరువురు మధ్య కూడా గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా చూడండి టీడీపీ జనసేన నేతల మధ్య పొత్తు కుంపట్లు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ తెనాలి సీటు కోసం వచ్చేసరికి మరి నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో మరి కీలక నేత, మరి నాదెండ్ల మనోహర్ అక్కడేమో సీటు ఆశిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మరి అక్కడ వచ్చేసరికి ఆలపాటి రాజా, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా పోటీ పడుతుండడం, మరి ఆయనేమో సీనియర్ నాయకులు ఆలపాటి రాజా కూడా మరి ఎప్పటి నుంచో అక్కడ నియోజకవర్గం నుండి ఉన్నటువంటి సీనియర్ నాయకులు పోటీ పడుతున్నటువంటి వ్యక్తి, మరి నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ క్రియాశీలకమైనటువంటి నాయకుడు. సో ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మరి అక్కడ సీటు ఎవరికి ఇవ్వాలి అనేటువంటి విషయంలో సందిగ్ధ పరిస్థితులు. అక్కడ మరి సీట్ అనేది మరి జనసేనకి కేటాయిస్తే మరి జనసేన అక్కడ గెలవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి కొన్ని పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని అక్కడ సీటు కేటాయించవలసి రావడం, వీటన్నిటి మధ్య ఇక్కడ టీడీపీ జనసేన నేతల మధ్య పొత్తు కుంపట్లు అని చెప్పేసి కూడా ప్రధానంగా సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ కూడా పొత్తులపై సీట్ల కేటాయింపులో గందరగోళ పరిస్థితులు అని చెప్పేసి ఒక వైఖరికి రానటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా సాక్షిలో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. చూడండి తెనాలి సీటుపై మనోహర్ రాజా పట్టు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే పిఠాపురంలో పోటాపోటీ అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్లయితే నెలాఖరు కల్లా ఎన్నికల శిక్షణ పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, మరి ఎలక్షన్స్ 2-3 నెలల్లో మరి ఎలక్షన్స్ అనేవి ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నాం, మరి నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఈ నోటిఫికేషన్కి ముందే ఇక్కడ చూడండి షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల నియమావళి అమలు, ఈలోగానే అన్ని రకాల బృందాలకు శిక్షణ పూర్తవ్వాలి, 80 ఏళ్ళు దాటిన వారు దివ్యాంగులకు ఇంటి వద్ద నుంచి ఓటు వేసేటువంటి అవకాశం అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ త్వరలో ప్రకటించనున్నటువంటి నేపథ్యంలో అన్ని రకాల బృందాలకు శిక్షణను ఇవ్వడానికి ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని రాష్ట్ర
ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఆయన శనివారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లా ఎన్నికల అధికారులతోటి సమీక్షా సమావేశం నిర్వహించారని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్లు కానీ, స్టాటిక్ సర్వేలెన్స్, వీడియో వ్యూయింగ్, ఎలక్షన్ ఎక్స్పెండిచరు మేనేజ్మెంట్ టీంలు కానీ ఇతర బృందాల కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారని చెప్పేసి కూడా ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా చేపట్టి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలనేటువంటి విషయం గురించి ఇక్కడ ప్రధానంగా నెలాఖరు కల్లా శిక్షణ పూర్తి చేయాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అని చెప్పేసి. అలాగే ఎవరికైతే ఎన్నికల డ్యూటీస్ వేశారో, విధుల్లో చేరమని ఆదేశాలు జారీ చేశారో వాళ్ళంతా కూడా విధుల్లో చేరాలి, విధుల్లో చేరకపోతే వారిపై చర్యలు తప్పవని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్లయితే నారాయణలో వడ్డీ దుకాణం, టీడీపీ ఎన్నికల ఫండ్ కోసం నగదు వసూలు అని చెప్పేసి ₹5 వడ్డీకి ప్రకాశం, నెల్లూరు జిల్లాల వారితో వ్యాపారం అని చెప్పేసి నారాయణ కాలేజీలో కౌంటర్లు 4 రోజుల్లోనే 650 కోట్ల వసూలు, రహస్య ప్రాంతంలోకి నగదు అక్కడి నుంచి జిల్లాలకు అని చెప్పేసి కూడా సాక్షిలో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో టీడీపీ ఎన్నికల ఫండ్ కోసం నారాయణ కాలేజీల్లో కౌంటర్లు పెట్టి మరి ₹5 వడ్డీకి 650 కోట్లు వసూలు చేశారు అని చెప్పేసి కూడా సాక్షిలో ప్రధానంగా ప్రచురించడం జరిగింది. సో సాక్షి పేపర్ చూసినట్లయితే సో ఇవి సాక్షిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. ఒక్కసారి చూసినట్లయితే ఫస్ట్, మట్టిలో మాణిక్యాలు మెరుగు, గ్రామీణ క్రీడాకారులను గుర్తించడంలో సర్కారు నూతన ఒరవడి, రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్ర అనేటువంటి విషయం గురించి, అంటే క్రీడాకారులను ప్రోత్సహిస్తుంది అనేటువంటి విషయం గురించి సాక్షిలో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే సై అంటే సై, ఇటు జనసేన కానీ అటు టీడీపీ మధ్య పొత్తుల విషయంలో ఒకరికొకరు పడట్లేదు, సయోధ్య కుదరట్లేదని చెప్పేసి సై అంటే సై, ఇంకా పొత్తుల విషయంలో ఒక క్లారిటీకి రాలేనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి కూడా ఇక్కడ నియోజకవర్గాల్లో దిగుతున్నటువంటి ఇరు వర్గాల వారు నియోజకవర్గాల్లో గొడవలకు దిగుతున్నారనేటువంటి విషయం గురించి సాక్షిలో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ల గురించి కూడా మనం సాక్షిలో ప్రధానంగా చెప్పుకున్నాం. అలాగే పునరుత్పాదక విద్యుత్ రంగంలో 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది అనేటువంటి విషయం గురించి కూడా సాక్షిలో ప్రధానంగా చెప్పుకున్నాం. అలాగే నారాయణ వడ్డీ దుకాణం, నారాయణ వడ్డీ దుకాణం అని చెప్పేసి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఫండ్ కోసం దుకాణాలను ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేస్తున్నాడు వడ్డీలకు ఎక్కువ మొత్తాలకు అని చెప్పేసి కూడా సాక్షిలో ప్రధానంగా మనం ఈరోజు చెప్పుకున్నాం. సో సాక్షి పేపర్లో ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. ఒక్కసారి ఈనాడు పేపర్లో ప్రచురితమైనటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటో ఒక్కసారి మనం పరిశీలిద్దాం. సో ఈనాడు చూద్దాం. ఇక్కడ ఈనాడు పేపర్ని పరిశీలిస్తే ఈనాడులో ప్రధానంగా ఇచ్చారు చూడండి, పాత్రదారులకు శిక్ష, కుట్రదారులకు రక్ష అని చెప్పేసి ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అంటే దాని వెనక ఉండి మొత్తం పోషించినటువంటి వారికి పాత్రదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమో పనిష్మెంట్ ఇచ్చారు, కానీ పాత్ర వెనుక ఉన్నటువంటి కుట్రదారులను మటుకు రక్షిస్తున్నారని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి, తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల సూత్రధారుల నిగ్గు తేల్చారా అని చెప్పేసి, అంటే తిరుపతి లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ ఓటింగ్ నిర్వహణకు సంబంధించి అక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఇచ్చారు, అంతిమంగా లబ్ధి పొందేది వైకాపానే, అడ్డదారుల్లో గెలుపు కోసం నేరపూరిత కుట్రకు పాల్పడింది ఆ పార్టీ నేతలే, వారి చేతుల్లో పావులుగా మారి అక్రమాలకు సహకరించిన యంత్రాంగం అని చెప్పేసి ఇక్కడ అలాగే అధికారులపై సస్పెన్షన్. సరే మరి కారకులైనటువంటి ఇక్కడ కారకులు ఎవరంటే వైకాపా పార్టీ కార్యకర్తలు, వైకాపా పార్టీ నాయకులు. సో వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఈనాడులో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. చూడండి, భూమన, చెవిరెడ్డిల ప్రమేయంపై దర్యాప్తు ఏది అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో ఎపిక్ కార్డుల అక్రమ డౌన్లోడింగ్, వాటి ఆధారంగా వేల సంఖ్యలో దొంగ ఓట్లు వేయించిన వ్యవహారంలో అంతిమ లబ్ధిదారు అధికార వైకాపాయే, అడ్డదారుల్లో గెలుపు, అధికార మెజార్టీ కోసం వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులే ఈ నేరపూరిత కుట్ర పన్ని అమలు చేశారనేది బహిరంగ రహస్యం అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ ఆరోపణ. ఏం చెప్తున్నారంటే ఇక్కడ
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల పోలింగ్ రోజున వైకాపా నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి పోలింగ్ బూతులను స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి ఈఆర్ఓ నెట్ నుంచి అక్రమంగా డౌన్లోడ్ చేసినటువంటి ఎపిక్ కార్డులపై ఫోటోలు మార్పిడి చేసి వేల సంఖ్యలో దొంగ ఓట్లు వేయించారని చెప్పేసి ఇందుకోసం వేల మందిని బస్సులో తరలించారని చెప్పేసి ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. సో అక్రమంగా ఎపిక్ ఓటర్ కార్డులను డౌన్లోడ్ చేసి దాంట్లో ఫోటోలు మార్చేసి కొన్ని వేల మందిని వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి తరలించి ఓటు వేయించారనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే ఈ విషయంలో దీనిపై ఎన్నికల సంఘం కూడా మరి దర్యాప్తు చేపట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ అధికారులు మాత్రమే సస్పెండ్ చేశారు. దాని వెనుక కుట్రదారులు ఎవరంటే వైకాపా పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళని వదిలేసి కేవలం వెనుక ఉండి ఏదో స్వలాభం కోసం చూసుకునేటువంటి వెనుక ఉండేటువంటి ఆ ప్రభుత్వ అధికారులు మాత్రమే సస్పెండ్ చేశారు. ముఖ్యమైనటువంటి దాని వెనుక ఉన్నటువంటి కథానాయకుల్ని వాళ్ళపై చర్యలు తీసుకోలేదని చెప్పేసి ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణగా ఇక్కడ ఈనాడు పేపర్లో ప్రచురించడం జరిగింది. పాత్రదారులకు శిక్ష, కుట్రదారులకు రక్ష అని చెప్పేసి భూమన, పెదిరెడ్డి, చెవిరెడ్డి వీళ్ళపై దర్యాప్తు ఏది కేవలం ఎలక్షన్ డ్యూటీలో పాల్గొన్నటువంటి అధికారులు మాత్రమే సస్పెండ్ చేశారు. వీళ్ళు నడిపించిన కథానాయకులపై చర్యలేవని చెప్పేసి ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి భవిష్యత్తులో రేపైనా సరే జరగబోయే ఎలక్షన్స్లో ఇట్లాంటివి జరగకుండా ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంది. కాబట్టి ఇట్లాంటివి జరగకుండా ఉండాలని కోరుకుందాం. ఇంకా ఇక్కడ చూడండి, కొన్ని రోజుల్లో అన్ని నిర్ణయమైపోతాయి. ఏపీలో పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. చూడండి, కొన్ని రోజుల్లో అన్ని నిర్ణయమైపోతాయని ఏపీలో పొత్తుల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మీడియా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారని చెప్పేసి ఈ సందర్భంగా చంద్రబాబు మిమ్మల్ని కలిశారు, తర్వాత జగన్ కూడా వచ్చారు, ఆంధ్రాలోను ఎన్డీఏ విస్తరిస్తుందా అని అన్ని ప్రశ్న వేస్తే విలేకరులు వేసినటువంటి ప్రశ్నకి బదులిస్తూ మొత్తం ప్రభుత్వాన్ని ఈ వేదిక మీద నుంచి ఏర్పాటు చేయలేం కదా అని చెప్పేసి ఇక్కడ అమిత్ షా దానికి సమాధానం ఇచ్చినట్టు ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. కొన్ని రోజుల్లోనే అన్ని నిర్ణయం అయిపోతాయని చెప్పేసి ఏపీలో పొత్తులపై కేంద్ర హోంమంత్రి ఏపీలో పొత్తులపై ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. సో దాని గురించి కూడా ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, ఇంకా మనం చూసినట్లయితే ప్రభుత్వ నిర్లక్ష్యానికి గిరిజన యువతి బలి, కలుషిత నీరు తాగి అనారోగ్యంతో గుంటూరులో మృతి, అస్వస్థతతో మరో 19 మంది ఆసుపత్రిలో చేరిక, విపక్ష నాయకుల ఆందోళన అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. చూడండి, ప్రభుత్వం సరఫరా చేసినటువంటి కలుషిత నీరు తాగి 18 ఏళ్ల గిరిజన యువతి ప్రాణాలను బలి తీసుకుంది. మరో 19 మంది అనారోగ్య పాలు కావడానికి కారణమైంది. ఈ విషాదానికి ఏకంగా గుంటూరు నగరం వేదికగా నిలిచింది. ప్రభుత్వ ప్రణాళిక లోపం, స్థానిక సంస్థల అధికారుల నిర్లక్ష్యం వెరసి పేదలకు శాపమై గుక్కెడు మంచినీరు కూడా దొరకడం లేదని చెప్పేసి ఇక్కడ మృతురాలు పద్మ అని చెప్పేసి ప్రధానంగా ఈనాడు పేపర్లో ప్రచురించడం జరిగింది. ఇక్కడ చూడండి, ప్రభుత్వ నిర్లక్ష్యానికి గిరిజన యువతి మృతి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, గుంటూరులో కలుషిత నీటికి బలైన పద్మ నాన్న కాళహస్తి వాళ్ళ నాన్న నెల కిందటే చనిపోయారంట. అమ్మకు కూడా వెన్నుముక అరిగి ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ కుటుంబం గడవడం ఇబ్బందిగా ఉంది. ఇదే పరిస్థితులు అని చెప్పేసి ఇక్కడ ఇది ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్యే అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తుప్పు పట్టిన పైప్ లైన్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయకపోవడం, మురుగు కాలువలకు దూరంగా పైపులను అమర్చే కనీస బాధ్యతలను నగరపాలక సంస్థ విస్మరించడమే యువతి మరణానికి కారణమైంది. గతంలోనూ నగరంలో కలుషిత నీటిని తాగి పలువురు చనిపోయారు. తరచూ ప్రాణ నష్టం అవుతున్న పాడైన పైప్ లైన్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం లేదు. ఇదేలా పాలక వర్గానికి, ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పట్ల ఉన్నటువంటి శ్రద్ధ అన్న ప్రశ్నలు వస్తున్నాయని చెప్పేసి సీఎం జగన్ సమీక్షలో కలుషితమవుతున్న తాగునీటిపై ప్రస్తావన ఉండదు.
వేసవికి ముందే అనేక చోట్ల ప్రజల తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇచ్చే కొద్దిపాటి నీరు కలుషితం అవుతుండడంతో పేదల ప్రాణాలకు భరోసా కరువైందని చెప్పేసి ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని చెప్పేసి ఈనాడు పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో మరి కలుషితమైనటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ప్రజలకి మంచినీటిని అందించి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, ప్రజల శ్రేయస్సును కాపాడాల్సినటువంటి ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరి ఈరోజు ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఏదైనా సరే ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని చెప్పేసి ప్రధానంగా ఈనాడు పేపర్లో ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే చనిపోయినటువంటి వారి కుటుంబాలకి ఖచ్చితంగా వాళ్ళకి బాధితులకి పరిహారం అందించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఈనాడు పేపర్లో కొంతమంది డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇదైతే మరి వాస్తవమే. మరి అక్కడ నిజంగా ప్రభుత్వం తరపున ప్రభుత్వ నిర్లక్ష్యానికి అక్కడ బాధితులు చనిపోతే ఖచ్చితంగా ప్రభుత్వం అయితే వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడి పరిహారం అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇది ప్రభుత్వ లోపం వల్ల జరిగింది కాబట్టి వెంటనే ఇట్లాంటివి పైప్ లైన్ల ద్వారా కలుషితమైనటువంటి నీరు అనేది ఇది పెద్ద సమస్య. మరి ఇది ఈ విషయంలో మటుకు చర్యలు తీసుకోకపోతే మరి ఇంకా చాలామంది వేలల్లో ప్రాణాలు కోల్పోయినా సరే ఆ తర్వాత జరిగేటువంటి చర్యలకు ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే స్పందించాలి. ఇది పెద్ద చర్య. పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా వెంటనే ఎలక్ట్ అయ్యి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. సో ఇది ప్రభుత్వ హత్య అని చెప్పేసి ఈనాడు పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి గిరిజన యువతి బలి అని చెప్పేసి. అలాగే పీడీ ఖాతాల మాయాజాలం అని చెప్పేసి కూడా 2022-23లో 69,377 కోట్లు ఖర్చు నిర్దిష్ట ప్రమాణాల మేరకు అయ్యిందని చెప్పేసి రాష్ట్ర వివరాల కోసం నిరీక్షిస్తున్నాం, లెక్కల ఖరారు నేపథ్యంలో వెల్లడించిన కాగని చెప్పేసి కూడా పీడీ ఖాతాల మాయాజాలం అని చెప్పేసి కూడా ప్రధానంగా ఈనాడులో ప్రచురించడం జరిగింది. చూడండి, ఇక్కడ రాష్ట్రంలో పర్సనల్ డిపాజిట్ ఖాతాల నిర్వహణ తీరుపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక అభ్యంతరాలు తెలిపింది. నిర్వహణకు స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చినా పాటించడం లేదని పేర్కొంది. సో ఇష్టారీతిన పీడీ ఖాతాలను వినియోగించడంతో పబ్లిక్ అకౌంట్స్ లెక్కల్లో గందరగోళం నెలకొందని చెప్పేసి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఒకలా, మధ్యలో ఒకలా, మరోలా, చివరిలో మరోలా సర్దుబాట్లు అవుతున్నాయని చెప్పేసి రాష్ట్రంలో 2019 ఆగస్టులో పీడీ ఖాతాల నిర్వహణకు సంబంధించి బాధ్యతాయుతంగా వ్యవహరించేలా మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఇప్పటికీ ఈ మార్గదర్శకాలను పాటించడం లేదని 2022-23 లెక్కల ఖరారు క్రమంలో కాగు ప్రస్తావించింది. ఇలాగే వ్యవహరిస్తే పీడీ ఖాతాల నిర్వహణను నిలిపివేయాలని కాగు ప్రస్తావించిందని చెప్పేసి కూడా ఈనాడులో ప్రధానంగా రాయడం జరిగింది. అలాగే ఇంకా ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఉన్నత విద్య ఊపిరి తీసిన ఉన్మాద పాలన అని చెప్పేసి అవి చదువుల తల్లి లోగిళ్ళు, విద్యాబుద్ధులు నేర్పే కేంద్రాలు, యువతను తీర్చిదిద్దే నిలయాలు, వారి భవితకు పునాదులు వేసే ఆలయాలని చెప్పేసి అలాంటి పవిత్ర విశ్వవిద్యాలయాలు జగనన్న పాలనలో అపవిత్రమయ్యాయి. పవిత్ర విద్యాలయాలు జగనన్న పాలనలో అపవిత్రమయ్యాయి అని చెప్పేసి, అలాగే గురుతర బాధ్యత నెరవేర్చాల్సినటువంటి వారు అన్నకు నమ్మిన బంట్లయ్యారు. చదువులకు పెద్దపీట వేయాల్సిన వారు అన్న అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఉపకులపతులుగా వెలగాల్సిన వారు జగన్నామ జపకులపతులు అవుతున్నారు. పరీక్షలు ప్రయోగాలతో ప్రతిభ వికసించాల్సిన చోట పాలాభిషేకాలు, బర్త్డే పార్టీలు, పార్టీ మీటింగులు సాగుతున్నాయి అని చెప్పేసి జగనన్న పాపాలని చెప్పేసి ఇక్కడ ఈనాడులో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఉన్నత విద్య ఊపిరి తీసినటువంటి ఉన్మాద పాలన అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో తొలి విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వకళా పరిషత్తు 9.5 దశాబ్దాలకు పైబడిన చరిత్ర దాని సొంతం. కట్టమంచి రామలింగారెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మహోన్నత ఉపకులపతుల మార్గదర్శకత్వంలో విశిష్ట విశ్వవిద్యాలయంగా ఏయు వాసికెక్కిందని చెప్పేసి హీరెన్ ముఖర్జీ, మహాదేవన్, సూరి భగవంతం వంటి ఆచార్యులతో అది సరస్వతి కోవెలగా ప్రసిద్ధి పొందిందని చెప్పేసి అట్లాంటి విశ్వవిద్యాలయాలలో, అటువంటి యూనివర్సిటీలలో తన మోచేతి నెలకు గుటకలేసే PVGD ప్రసాద్ రెడ్డిని ఉపకులపతిని చేసిన జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి, అలాగే
ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్టను బంగాళాఖాతంలో కలిపివేశారని చెప్పేసి ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఏయు ఒక్కటే కాదు, రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిస్థితి అన్ని ఇప్పుడు జగన్కి భజన మండళ్ళుగా తయారయ్యాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పాద పూజలు, ఆయన చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసే ఆ విద్యావేత్తలతో అవి నిండిపోయాయని చెప్పేసి ప్రధానంగా ఈనాడులో ఇక్కడ ప్రచురించడం జరిగింది. చూడండి ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, విశ్వవిద్యాలయాలంటే ఏవో కొన్ని భవన సముదాయాలు కావు, పరీక్షలు పెట్టి పట్టాలు ప్రదానం చేసేందుకున్న సాధారణ సంస్థలు అంతకంటే కావు, ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అత్యున్నత వ్యవస్థలు అవి. కాలానుగుణంగా మేలిమి చదువులు, నైపుణ్య శిక్షణతో యువతను సానపట్టాల్సిన విశ్వవిద్యాలయాలు. అందువల్ల వాటిని నియంత్రించే వారికి సామాజిక విలువలు ఉండాలని డాక్టర్ అంబేద్కర్ ఆశించారు. అలాగే విలువలకు అర్థం తెలియని వంది మాగదులను ఉపకులపతులను చేయడం ద్వారా బాబాసాహెబ్ ఆశయాలకు జగన్ సమాధి కట్టారని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానంగా పేర్కొనడం జరిగింది. చూడండి, విజ్ఞాన వెలుగులను ప్రసరింప చేయడంలో విశ్వవిద్యాలయ నిబద్ధతకు వైస్ ఛాన్సలర్ ప్రతిరూపం. అయితే యూనివర్సిటీ అంతరాత్మకు, దాని నైతిక ప్రమాణాలకు వీసీ అద్దం పట్టాలి. కాబట్టి అందరి మర్యాద మన్నలను పొందే వారినే ఉపకులపతుల పదవికి ఎంపిక చేయాలి అని చెప్పేసి కొఠారి కమిషన్ కూడా సూచించిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది మరి అతని మీద అనేది ఇక్కడ ఎందుకు విమర్శ అని చెప్పేసి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రసాద్ రెడ్డి సాధారణ వైకాపా కార్యకర్తలను మించి జగన్ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మనిషి. సో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి అయినటువంటి ప్రసాద్ రెడ్డి మరి ఇక్కడ వైకాపా కార్యకర్తల కంటే కూడా మించిపోయి పార్టీ కోసం కష్టపడుతున్నాడు, యూనివర్సిటీ కోసం కాదు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ జెండాను భుజానికి ఎత్తుకొని ప్రచారం చేశారు. తన శిష్యులతో పార్టీకి సర్వేలు చేయించడం, వైకాపాకు ఓటేయాలంటూ అధ్యాపకులతో సమావేశం పెట్టడం, ఇలా జగన్ కోసం ప్రసాద్ రెడ్డి చేయని సిగ్గుమాలిన పని అంటూ ఏదీ లేదని మొత్తం విశాఖపట్నం కోడై కూసింది అని చెప్పేసి అలాగే అధికార పక్షంతో అంటకాగిన ఆయన అవినీతి అక్రమాల్లోనూ ఆరితేరిపోయారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయని చెప్పేసి దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైందని చెప్పేసి పిహెచ్డి సీట్లను అమ్ముకోవడం నుంచి ఎస్సీ ఎస్టీ ఆచార్యులను కాల్చుకు తినడం వరకు ప్రసాద్ రెడ్డిపై ఉన్న అభియోగాలు అనేకం అని చెప్పేసి అన్ని యూనివర్సిటీల్లో కూడా అర్హత కలిగినటువంటి వ్యక్తుల్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లుగా నియమించకుండా తనకు నచ్చినటువంటి వారిని జగన్మోహన్ రెడ్డి నియమించాడు. దీనివల్ల యూనివర్సిటీలో విద్యార్థుల భవిష్యత్తు పాడైపోతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కూడా రాజకీయంగా వాడుకునేందుకే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కూడా ఉపయోగించుకుంటున్నారు అనేటువంటి విధంగా ఇక్కడ ఈనాడు పేపర్లో ప్రధానంగా ప్రచురించడం జరిగింది. కాబట్టి సర్వనాశనం, విద్యాబోధన సరిగా నిర్వహించాలంటే విశ్వవిద్యాలయానికి ఆర్థిక నియంత్రణాధికారం ఉండాలని చెప్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే ఇప్పుడు అన్నీ కూడా సర్వనాశనం అయిపోతున్నాయని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్స్ అంటే ఛాన్సలర్ని నియమించడం అనేది మరి ఎంతో కోవిదులై ఉండాలి, పండితులై ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే వాళ్ళకి నియమించడం జరుగుతుంది. అది కూడా గవర్నర్ చేతుల మీదుగా అటువంటి వ్యక్తుల్ని ఉన్నతమైనటువంటి పదవుల్లో కూర్చోబెట్టడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏ అర్హత లేనటువంటి వ్యక్తులు, పార్టీకి కొమ్ము కాసేటువంటి వ్యక్తులు, నచ్చినటువంటి వారికి పదవులు ఇచ్చేసి విద్యా వ్యవస్థని నాశనం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఈనాడులో ప్రధానమైనటువంటి ఆరోపణగా మనకి ఇవ్వడం జరిగింది. నేటి నుంచి లోకేష్ శంకారావం అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇచ్చాపురం నుంచి ప్రారంభం, తొలి విడతలో ఉత్తరాంధ్రలోని 31 నియోజకవర్గాల్లో పర్యటన. సో మరలా లోకేష్ పర్యటన మొదలవుతుంది. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి కొన్ని నియోజకవర్గాలలో లోకేష్ పర్యటన అనేది ఇచ్చాపురం నుంచి ఈరోజు మొదలవుతున్నట్లుగా కూడా ఇక్కడ ప్రధానంగా ఈనాడు పేపర్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.25% అని చెప్పేసి కూడా ఖరారు చేసిన సిబిటి 3 ఏళ్లలో ఇదే అత్యధికం, త్వరలో ఆర్థిక శాఖకు సిఫార్సు అని చెప్పేసి అలాగే ఈపీఎఫ్ వడ్డీ రేటు కూడా 8.25% పెంచినట్టు కూడా ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఇవి ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఏమి ఇచ్చారయ్యా అంటే ఒకసారి చూస్తే పాత్రదారులకు శిక్ష, కుట్రదారులకు రక్ష అని చెప్పేసి తిరుపతిలో జరిగినటువంటి లోక్సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారనేటువంటి ఆరోపణ గురించి చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ కొన్ని రోజుల్లో అన్నీ నిర్ణయం అయిపోతాయని చెప్పేసి
అమిత్ షా నిన్న మీడియా సమావేశంలో పేర్కొన్నటువంటి విషయం గురించి, పొత్తులపై క్లారిటీ విషయం గురించి, అలాగే ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యానికి గిరిజన యువతి బలి అని చెప్పేసి, గుంటూరు నగరపాలక సంస్థ నిర్లక్ష్యం అని చెప్పేసి, సో వాటర్ కలుషితం అవుతుంది, పైప్ లైన్ల లీకేజీ వల్ల వాటర్ కలుషితం అయిపోయి గుంటూరు జిల్లాలో మరణాలకు దారి తీస్తుంది అనేటువంటి వార్త గురించి కూడా మనం ఇక్కడ చెప్పుకున్నాం. అలాగే ఉన్నత విద్య ఊపిరి తీసిన ఉన్మాద పాలన, జగనన్న పాపాలు, అంటే యూనివర్సిటీలకు కూడా తనకు నచ్చినటువంటి వారికి వైస్ ఛాన్సలర్లుగా ఇచ్చేసి విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు అనేటువంటి విషయం గురించి ఇక్కడ చెప్పుకున్నాం. అలాగే ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.25% పెంపు అనేటువంటి విషయం గురించి చెప్పుకున్నాం. అలాగే లోకేష్ నేటి నుంచి మరలా తిరిగి శంఖారావం పూరిస్తున్నాడు, ఈ రోజు నుంచి ఇచ్చాపురం నుంచి యాత్ర ప్రారంభమవుతుందనేటువంటి విషయాల గురించి ఈనాడు పేపర్లో మనం ప్రధానంగా ప్రస్తావించుకోవడం జరిగింది. ఇవి ఈనాడులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఒక్కసారి ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి అంశాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, హార్సిల్లీ హిల్స్ చేరిన యాత్ర అని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతోటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, యాత్ర 2 చిత్రం బుడిబుడి అడుగులు వేసుకుంటూ థియేటర్లలోకి అడుగుపెట్టింది. అక్కడ బోల్తా కొట్టింది, కానీ ఈ యాత్ర అంతటితోటి ఆగలేదు. అలా అలా వెళ్తూ ఆంధ్ర ఊటీ హార్సిల్లీ హిల్స్లో ఆగిపోయిందని చెప్పేసి చిత్ర దర్శక నిర్మాత మహివీ రాఘవకు అక్కడ లాభం కార్డు పడుతుందని చెప్పేసి సుమారు 20 కోట్ల విలువైనటువంటి 2 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం అనేది మహివీ రాఘవను కేటాయించిందని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా రాయడం జరిగింది. ఎన్నికల ముంగిట వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హీరోగా చేస్తూ ఎమోషనల్ ఫ్యాంటసీ డ్రామా తీసినటువంటి మహివీ రాఘవకు అందుతున్నటువంటి అదనపు రెమ్యూనరేషన్ ఇది అని చెప్పేసి జ్యోతిలో ప్రధానంగా ప్రచురించడం జరిగింది. సొంత సినిమా దర్శక నిర్మాతకు రెమ్యూనరేషన్, హార్సిల్లీ హిల్స్లో 2 ఎకరాలు కట్టబెట్టేందుకు రెడీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మినీ స్టూడియో కడతానన్న మహివీ రాఘవ, మినీ స్టూడియో కడతానని చెప్పేసి మహివీ రాఘవ అడగడం, అలాగే అడిగి సో అక్కడ హార్సిల్లీ హిల్స్లో 2 ఎకరాల స్థలం కేటాయించండి అని చెప్పేసి దరఖాస్తు పెట్టుకోవడం, ఆ తర్వాత హీరోగా జగన్ని చిత్రీకరిస్తూ ఒక సినిమా తీయడం, యాత్ర సినిమా తీయడం, దీనికి బదులుగా అక్కడ స్థలాన్ని కేటాయించారనేటువంటి ఆరోపణతోటి ఈరోజు జ్యోతి పేపర్లో ప్రధానంగా ఇక్కడ ప్రచురించడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, త్వరలో ఎన్డీఏలోకి కొత్త మిత్రులు, టీడీపీతో పొత్తుపై త్వరలో వెల్లడి, అకాలీదళ్ లోక్దళ్తోని చర్చలు, మిత్రపక్షాలను గౌరవించి పదవులిచ్చాం, కేంద్రంలో ప్రతిపక్షానిది మళ్ళీ అదే స్థానం, మోదీ 3వ టర్ములో భారత్ను అగ్రదేశంగా మార్చడమే ఎజెండా అని చెప్పేసి అమిత్ షా పేర్కొంటున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరలా 3వసారి కూడా కేంద్రంలో మోదీ అధికార పగ్గాలు పడతారని చెప్పేసి, అలాగే మేము అకాలీదళ్ లోక్దళ్తో చర్చలు జరుపుతున్నామని చెప్పేసి, ఈసారి మరలా కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రతిపక్షమేనని చెప్పేసి, దేశాన్ని అగ్రదేశంగా నిలపడమే ఎజెండా అని చెప్పేసి ఇక్కడ అమిత్ షా అని చెప్పేసి ఇక్కడ త్వరలో ఎన్డీఏలోకి కొత్త మిత్రులు అని చెప్పేసి ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే నేటి నుంచి శంఖారావం, ఇచ్చాపురంలో ప్రారంభం కానున్న లోకేష్ యాత్ర అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, షర్మిల సర్కారు వారి నకిలీ మద్యం అని చెప్పేసి ఇక్కడ ప్రచురించడం జరిగింది. చూడండి, దేశంలో లివర్ చెడిపోయిన వారిలో 25% ఇక్కడే. మేనిఫెస్టోనే సర్వమన్న జగన్ మద్యపాన నిషేధాన్ని ఎందుకు అమలు చేయలేదు, ప్రత్యేక హోదా సాధించడంలో వైసీపీ టీడీపీ విఫలమయ్యాయి, 25 మంది ఎంపీలు గాడిదలు కాస్తున్నారని చెప్పేసి షర్మిల ధ్వజం అని చెప్పేసి కూడా జ్యోతి పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ చూడండి, సర్కారు వారి నకిలీ మద్యం, 42 పెండింగ్ ప్రాజెక్టులలో 5 ఏళ్లలో తట్టెడు మట్టి వేయలేదు, ప్రత్యేక హోదా సాధించడంలో వైసీపీ టీడీపీ విఫలం, 25 మంది ఎంపీలు గాడిదలు కాస్తున్నారా, రచ్చబండ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం. అలాగే ఎన్నికల ముందు దగా డిఎస్సి ఇచ్చారని చెప్పేసి, అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఏమవుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే స్టీల్ ప్లాంట్ను నాశనం చేశారు, అల్లూరి స్ఫూర్తితో నియంత్రణ తరిమి కొట్టండి, పాలకపక్షం ప్రతిపక్షం బీజేపీతో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పేసి కూడా ఇక్కడ
షర్మిల విమర్శిస్తున్నటువంటి తీరు గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు అయితే ఏమవుతున్నాయి, రాజశేఖర రెడ్డి హయాంలో సప్లా నిధులు ఖచ్చితంగా దళితులు గిరిజనుల కోసమే ఖర్చు చేసేవాళ్ళు, కానీ ప్రస్తుతం జగనన్న వచ్చాక ఎస్సీ ఎస్టీలకు చెందాల్సినటువంటి నిధులన్నీ కూడా పక్కదారి పట్టిస్తున్నారు. ఖచ్చితంగా అవి ఆదివాసీల కోసం ఖర్చు చేసి ఉంటే కొంచెం గిరిజన ప్రాంతాల అభివృద్ధి చెందేవి అని చెప్పేసి గర్భిణులను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు కనీసమైనటువంటి సరైనటువంటి సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారని చెప్పేసి ఇక్కడ షర్మిల పేర్కొంటున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా షర్మిల సర్కారు వారి నకిలీ మద్యం అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో షర్మిల కూడా ఒకప్పుడు మరి అన్ననే సీఎం చేయడం కోసం షర్మిల కూడా పాదయాత్ర చేసింది. షర్మిల కూడా మద్య నిషేధం అని చెప్పేసి ఎన్నెన్నో ఆమె చెప్పిని ఈరోజు ఆమె విమర్శిస్తున్నటువంటి తీరు కూడా ఇక్కడ ఈరోజు ప్రచురించడం జరిగింది. ఒకప్పుడు ఆమె వీటన్నిటిని కూడా వీటన్నిటిని కూడా నియంత్రించాలి, ఇవన్నీ చేయాలని చెప్పేసి ఆమె హామీ ఇచ్చింది. ఆ హామీలను ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నెరవేర్చడంలో మా అన్న విఫలమయ్యాడని చెప్పేసి ఈరోజు ప్రతిపక్షమైనటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా చేరి వాళ్ళ అన్నని విమర్శిస్తున్నటువంటి తీరుగా చెప్పుకోవచ్చు. సో సర్కారు వారి నకిలీ మద్యం అని చెప్పేసి ఇక్కడ షర్మిల విమర్శిస్తున్నటువంటి తీరు గురించి ఇక్కడ ప్రధానంగా జ్యోతిలో పేర్కొనడం జరిగింది. ఇక్కడ చూస్తే మోదీకి ఎదురేది, ఈ ఎన్నికల్లో బీజేపీ అవసరం తెలుగుదేశం పార్టీకి కానీ ఆ పార్టీ అవసరం బీజేపీ కానీ లేదు. సో భారతీయ జనతా పార్టీ లేకపోయినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అయినా పొత్తు అనివార్యం ఎందుకు అవుతుందంటే ఎన్నికలు సజావుగా జరగాలంటే కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యంగా ఎన్నికల కమిషన్ సహకారం అవసరం అని చెప్పేసి ఇక్కడ ఎవరంటే ఆర్కే విశ్లేషణలో ఇక్కడ జ్యోతి పేపర్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆర్కే విశ్లేషణలో జ్యోతి పేపర్లో ఈ విధంగా పొత్తు ఇటు బీజేపీ కానీ చంద్రబాబు కానీ ఇద్దరు పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం అనివార్యం ఎందుకయిందంటే ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిష్పక్షపాతంగా ఎలక్షన్స్ జరగాలంటే అటు కేంద్రం యొక్క మద్దతు కావాలి అని చెప్పేసి ఇక్కడ ఆర్కే విశ్లేషిస్తున్నట్టు ఇక్కడ పేర్కొనడం జరిగింది. అంటే ఇక్కడ ఎలక్షన్స్ అనేవి కేంద్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా నిర్వహించట్లేదా, మరి నిర్వహించినటువంటి పరిస్థితి, మరి కేంద్రం జోక్యం చేసుకుంటేనే ఇక్కడ ఎలక్షన్స్ అనేవి నిష్పక్షపాతంగా జరుగుతాయా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. సో ఇక్కడ ఆర్కి ఆ విధంగా విమర్శిస్తున్నటువంటి తీరు అటు బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ రెండు కలవడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే కేంద్రంతో పొత్తు పెట్టుకోవాలి. అందుకని చెప్పేసి ఇక్కడ చంద్రబాబు కేంద్రంతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి అనివార్యం అవుతుందని చెప్పేసి ఇక్కడ ఆర్కే విశ్లేషిస్తూ జ్యోతి పేపర్లో రాయడం జరిగింది. సో మరి కేంద్ర ప్రభుత్వమే మరి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వ జోక్యం ఇక్కడ ఉంటే మరి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్నికల సంఘం మరి ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, తెలుగునాట నెలకొన్న పరిస్థితుల వల్ల సర్వేలలో ప్రజల స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పలేని పరిస్థితి. ఈ కారణంగానే ఎన్నికల షెడ్యూల్కు ముందు చేయించుకున్న సర్వేలను నమ్ముకొని తెలంగాణలో కేసీఆర్ బోర్లా పడ్డారు. ఇప్పుడు ఏపీలో కూడా ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉండబోతున్నాయి. అంటే తెలుగునాట మన తెలుగు రాష్ట్రంలో చేసినటువంటి ఎన్నికలకు ముందు మన ఈ మధ్య రీసెంట్గా చేసినటువంటి సర్వేలలో ప్రజలు నిష్పక్షపాతంగా అభిప్రాయాలు చెప్పలేనటువంటి పరిస్థితి నెలకొందంట. మరి నిష్పక్షపాతంగా ఎందుకు చెప్పలేనట్టు అంటే అధికార పార్టీని చూసి భయపడుతున్నారా? అధికార పార్టీ నుంచి రావాల్సినటువంటి లబ్ధి విషయంలో సంక్షేమ పథకాలు ఇవ్వకుండా చేస్తారు, ఆరోపణలు చేస్తే అధికార పార్టీపై ఆరోపణలు చేస్తారని చెప్పేసి నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించలేకపోతున్నారా అనేది మనం ఆలోచించాలి. సో అదే చెప్తున్నారు, స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ కారణంగానే ఎన్నికల షెడ్యూలుకు ముందు చేయించుకున్న సర్వేలను నమ్ముకొని అక్కడ తెలంగాణలో కేసీఆర్ బోల్తా పడ్డాడు. అలాగే ఇక్కడ కూడా అదే పరిస్థితి రేపొద్దున ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి రేపొద్దున అదే పరిస్థితి వస్తుందేమో అని చెప్పేసి ఇక్కడ విశ్లేషణగా ఇక్కడ ఇవ్వడం
జరిగింది. సో ఇప్పుడు ఏపీలో కూడా ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉండబోతున్నాయని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ రాయడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, పడిపోతున్న తన గ్రాఫ్ను పెంచుకునేందుకు జగన్ రెడ్డి కూడా సినిమాలనే నమ్ముకోవడం ఎంతగా ఉంది. ఒకప్పుడు నా వెంట్రుక కూడా పేకలేరు అన్న జగన్ తర్వాత క్రమంలో మిమ్మల్నే నమ్ముకున్నాను మీరే గెలిపించాలని ఆర్జించే వరకు ఒక్కో మెట్టు దిగుతూ వచ్చారని చెప్పేసి ఇప్పుడు సినిమాలను నమ్ముకునే దుస్థితి అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి అప్పుడు నా వెంట్రుక కూడా పేకలేరని చెప్పేసి సభలో మాట్లాడినటువంటి పరిస్థితి మాట్లాడారు. సో అప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు క్రమక్రమంగా దిగుతున్నటువంటి పరిస్థితి, చివరికి సినిమాలు నమ్ముకునేటువంటి స్థితికి వెళ్ళాడు అనే విధంగా ఇక్కడ జ్యోతిలో రాయడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, ఇవన్నీ అని చెప్పేసి ఆర్కే విశ్లేషణలు ఇవన్నీ కూడా ప్రధానంగా ఇక్కడ జ్యోతి పేపర్లో పేర్కొనడం జరిగింది. సో ఇప్పుడు జ్యోతి పేపర్ చూసినట్లయితే ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాలు ఒకసారి చూడండి. హార్సిలీ హిల్స్ చేరిన యాత్ర అని చెప్పేసి చెప్పుకున్నాం. అలాగే త్వరలో ఎన్డీఏలోకి కొత్త మిత్రులు అని చెప్పేసి చెప్పుకున్నాం. టీడీపీతో పొత్తుపై త్వరలో వెళ్ళడం చెప్పేసి చెప్పుకున్నాం. అలాగే నేటి నుంచే శంఖారావం ఇచ్చాపురంలో ప్రారంభించనున్న లోకేష్ అనేటువంటి విషయం గురించి చెప్పుకున్నాం. అలాగే షర్మిల సర్కారు వారి నకిలీ మద్యం అని చెప్పేసి షర్మిల విమర్శలు చేసినటువంటి విషయం గురించి చెప్పుకున్నాం. అలాగే ఆర్కే విశ్లేషణ గురించి చెప్పుకున్నాం. సో ఇవి ప్రధానంగా జ్యోతి పేపర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఇవి ప్రధానమైనటువంటి దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. సో మరిన్ని అంశాల కోసం ప్రతిరోజు కూడా చూస్తూనే ఉండండి H6 న్యూస్.